సందర్భం వచ్చింది కాబట్టి మీరు తెలంగాణ ఉద్యమ గొంతుగా. సో మీ డాడీ మీరు లెటర్లో రాశారు కాబట్టి డాడీ అని సంబోధిస్తున్నా. మీ డాడీ తెలంగాణ ఉద్యమానికి వెన్నుముకగా ఉండి దశాబ్దాల కళ నెరవేర్చేలా ఉద్యమం నడిపితే దానికి వెన్నుగా ఉండే సాంస్కృతిక ఉద్యమాన్ని జాగృతి నడిపింది. సో మీరు పార్లమెంట్లో కూడా ఒక గొంతుకు బలమైన గొంతుకు వినిపించారు. నేషనల్ లెవెల్లో ఒక బలమైన మహిళా నాయకులు సుప్రియా సూలే, కనిమొళి, కవిత అనే స్థాయిలో మీరు ఫస్ట్ టైం ఎంపీ అన్న మీ గొంతు వినిపించారు. సడన్గా జైలు అనేసరికి ఏమనిపించింది మీకు? టార్గెట్ మీ డాడీ మీద టార్గెట్ చేసి మిమ్మల్ని చేసినట్టా లేదా మీరే టార్గెటా? అంటే రాజకీయాలు ఇప్పుడు ఎట్లా అయిపోయాయంటే అండి, మొత్తం ఇండియా వైడ్గా మీరు చూస్తే ప్రతి రాష్ట్రంలో చూసుకుంటూ వస్తే జమ్మూ కాశ్మీర్ దగ్గర నుంచి కన్యాకుమారి వరకు అన్నీ కూడా కన్నుకు పన్ను అనేటటువంటి ఒక ఆటవిక న్యాయం వైపు మన రాజకీయం వెళ్తుంది, విచ్ ఇస్ రియల్లీ అన్ఫార్చునేట్. అంటే ఒకరి పవర్లోకి రాగానే ఇంకోరు జైల్లో పెట్టడం, ఇంకోరు పవర్లోకి రాగానే ఇంకొకరు జైల్లో పెట్టడం ప్రతి చోట ప్రతి రాష్ట్రంలో చూస్తున్నాం మనం. అండ్ ఇప్పుడు పవర్ఫుల్గా ఒక యూనియన్ గవర్నమెంట్ ఎమర్జ్ అయింది కాబట్టి, అంతకుముందు ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ ఒక ఫోన్ కాల్తోని లేకపోతే ఒక సీల్డ్ ఎన్వలప్తోని ముఖ్యమంత్రులు మార్చేసి జైళ్ళలో పెట్టేసి ఇటువంటివి చేశారో, ఇప్పుడు బీజేపీ కూడా అదే పని చేస్తూ ఉంది. మీరు చూసినట్టయితే సోనియా గాంధీ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు బెయిల్లోనే ఉన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, పక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడులో ఎక్కడ చూడండి మీరు, అసలు ఒక స్టేట్ అని కాదు, ఎవ్రీ స్టేట్. సో రాజకీయ నాయకులు మొత్తం మన దేశంలో ఉన్న వాళ్ళందరూ బెయిల్లోనే ఉన్నారు. ఇప్పుడు నేను కూడా ఆ కోవలకు యాడ్ అయిపోయాను. మీరు అన్నట్టుగా కేసీఆర్ గారు కూడా పలు సందర్భాల్లో చెప్పారు, నన్నేం చేయలేక నా మీద కక్షతోని నా బిడ్డను తీసుకెళ్ళి విల్లి జైల్లో పెట్టారని చెప్పి. 100% ఒక పార్టీని కంట్రోల్ చేయాలంటే ఆ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా వాళ్ళు చేస్తూ వచ్చారు. నన్నే కాదు, మా పార్టీలో కూడా చాలామంది మంత్రుల మీద, చాలామంది ఎంపీల మీద కూడా ఈడీలు, సిబిఐలు దాడులు చేయడం, రేడ్ చేయడం ఇవన్నీ జరిగినాయి. సరే, నేను ఇక కేసీఆర్ గారికి చాలా దగ్గర కాబట్టి